अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रेण श्रीकृष्णार्जुनसंवादे तृतीयोऽध्यायः। हरि ओम तत्सत्। हरे कृष्ण। जगद्गुरु श्रील प्रभुपाद की जय। अनंत प्रभुवृंद की जय। श्रीमद्भगवद्गीता की जय। సో మనము తృతీయ అధ్యాయంలో 38వ శ్లోకానికి మనం వచ్చేసాము. ఈ 38వ శ్లోకం అంటే గత శ్లోకంలో భగవద్గీత అందరికీ కూడా స్వాగతం. గత శ్లోకంలో భగవంతుడు చెప్పినటువంటి శ్లోకం యొక్క సారాంశాన్ని మనము అందరూ కూడా అర్థం చేసుకున్నాం. గత శ్లోకంలో ఏదో ఒక ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి ఆ దోషగుణం ఏంటో అర్జునుడు అడిగారు. పరమాత్మ ఒకే ఒక ప్రాథమిక దోషగుణంగా ఇక్కడ చెప్పారు. హరే కృష్ణ. చాలా దోషగుణాలలో అన్నిటికంటే ముఖ్యమైనది, అన్ని దోషగుణాలకి అధిపతి ఎవరు అని అంటే పరమాత్మ చెప్పినటువంటి దోషగుణం కామం, అంటే తీవ్రమైనటువంటి కోరిక అని అర్థాన్ని ఇచ్చారు. సో ఆ తీవ్రమైన కోరిక అని నిశ్చయించిన తరువాత మరి నీ యొక్క లక్ష్యం ఏంటి అంటే నీ విలువిద్య ద్వారా నీ లక్ష్యమైనటువంటి ఆ కామాన్ని నీవు విద్ది కొట్టాలి అని చెప్పేశారు. అలాగే అర్జునుడికి చెప్పారు. అంటే అర్జునుడికి కామం అంటే ఏంటంటే అర్థం ఇక్కడ అర్జుని కోరిక అంటే ఏంటి? వ్యామోహం, బంధు ప్రీతి కదా, అవును కదండి. మనోదౌర్బల్యం అంత మాట మనం వాడకూడదు. మమకారం, బంధు ప్రీతి, ఆ వ్యామోహమే, ఆ అతి వ్యామోహమే కోరికగా మారింది. కోరిక అంటే మంచి కోరికలు ఉంటాయి, చెడు కోరికలు ఉంటాయి, అవును కదండి. ఇతరులకు మనకు మంచి చేసేది ఆధ్యాత్మికమైన కోరికలు, లేదా మనకు ఇతరులకు చెడు చేసేది ఏం కోరికలు? చెడు కోరికలు అనుకున్నాం. కనుక ఇక్కడ ఈ కోరిక అంటే అర్థం ఏంటంటే అతి తాపత్రయం, అతి వ్యామోహం అని మనం అర్థం చేసుకోవాలండి. వాటి గురించి ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు. కనుక అతి వ్యామోహమైనటువంటి ఈ కోరికని నీవు లక్ష్యంగా కొట్టాలి అని ఎవరికి చెప్పారు? అర్జునుడికి చెప్పారు. మరి మనకేం హితం చేశారంటే మనలో కూడా కామం అనేది ప్రధానమైనటువంటి దోషగుణం. కనుక మనము కూడా ఆ దుర్గుణాన్ని నుంచి మనము యుద్ధం చేసి మనము కూడా ఆ లక్ష్యాన్ని జయించాలి ఈ భౌతిక ప్రపంచంలో అని భగవంతుడు విశదీకరించారు. మరి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని అరాచకాలకు, అవునా కదండి, ఈరోజు కూడా చాలా పెద్ద దుర్ఘటన జరిగింది, మనము వార్తల్లో చూస్తున్నాము. ఈ దుర్ఘటనలన్నిటికీ కూడా ఈ హత్యలు, మానభంగాలు, ఈ దురాచారాలు, వీటన్నిటికీ కూడా ఏమి కారణం అని శాస్త్రం అనేది ఇక్కడ వివరిస్తుంది. ఎందుకంటే మనం భగవద్గీత వినాలి అంటే సామాన్యమైనటువంటి వారి కోసమే కాదండి. ఇది చాలా అసాధారణమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి, దోష గుణాలు కలిగినటువంటి ఆ మనస్తత్వాల కోసమే ఈ భగవద్గీతను ముఖ్యంగా ఉపదేశం చేస్తున్నారండి. భగవద్గీతను ఎందుకు వినాలి? మిగతా గ్రంథాలు కంటే కూడా ఎందుకు మనకు అతి ముఖ్యమైనది అంటే మనం ఎలా బతకాలి, ఎలా ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా పనులను చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు ఇతరులకు హితమయ్యేటటువంటి ఆ తత్వజ్ఞానాన్ని భగవద్గీత వివరిస్తున్నారు. ఎందుకంటే సంఘంలో, సమాజంలో, ప్రపంచంలో ఇన్ని దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అవునా కదండి. ఇప్పుడు మనము ఎంతో నిశ్చితంగా ఇక్కడ కూర్చొని భగవద్గీత వినడానికి ఎవరు కారణం అండి? ఎవరు కారణమవుతున్నారు? ఎవరు మనకు సహాయం చేస్తున్నారు? సరిహద్దుల్లో ఆ యుద్ధ సైనికులు ఎవరైతే ఉన్నారో వారు మనల్ని రక్షిస్తున్నారు. పరదేశం వాళ్ళు ఎప్పుడెప్పుడా వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టాలని చూస్తూ ఉన్నారు. ఎన్నో సంఘ విద్రోహ చర్యలు, విదేశీ చర్యలు జరుగుతూ ఉన్నవి. అయినా కూడా మనల్ని కాపాడేది ఏంటయ్యా అంటే ఒక్కటే, అది ధర్మమే. అందుకే అయ్యాను ప్రతి శ్లోకంలో కూడా ధర్మం గురించి చెప్తున్నారు. ఆ ధర్మ తత్పరత తెలియక ఎన్నో దోషాలు జరుగుతున్నాయి. చిన్న వాటి నుంచి పెద్దవి జరుగుతున్నాయి, అవునా కదండి. అమ్మాయిలు బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి శ్రేయస్కరంగా వస్తారా రాదా, క్షేమంగా వస్తారా రాలా అనేది నమ్మకం లేదు. మనం ఆలోచిస్తే ఎన్నో వార్తలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే మనలో దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆ దుస్సంస్కారములే, ఆ గాఢాంధకారమే మనిషిని ఎంత దారుణంగా కిరాతకంగా హత్య చేయగలడు. దేనికోసం?
ఏ ఔన్నత్యం కోసం, ఏ అభివృద్ధి కోసం, దేనికోసం చేస్తున్నారు? సాధారణ వ్యక్తులేమో మంచి పనులు చేస్తున్నారు. మరి ఈ సమాజంలో ఈ సంఘ విద్రోహక చర్యలు ఎందుకు జరుగుతున్నాయి? మన చుట్టూ ఎందుకు జరుగుతున్నాయి? అవునా అండి? ఇప్పుడు మన దేశ పరిరక్షణ కాపాడడానికి ఎంతోమంది గొప్పవారంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవునా కదండి? మనమేమనుకుంటున్నాం, మనకి ఈ విషయాలన్నీ పెద్ద అవగతంలో లేవు. మనం బాగున్నామా, మన కుటుంబం బాగుందా అంటే వారి యొక్క త్యాగము, వారి యొక్క ధైర్యము, వారి యొక్క ధర్మ తత్పరత, ధర్మనిష్ట మనల్ని కాపాడుతూ ఉంది. అన్నిటికీ కారణం ఈ అజ్ఞానమే. ఆ అజ్ఞానాన్ని తొలగించాలని భగవంతుడు కంకణం కట్టుకున్నారు, సంకల్పం చేసుకుంటున్నారు. అందుకే భగవద్గీత అనేది ప్రతి ఊరు ప్రతి ఒక్కరికి ప్రచారం అవ్వాలి. ఎందుకంటే ఆ ధర్మ తత్పరత ద్వారా వారు కూడా కాపాడబడతారు. ఎవరికి కూడా అధర్మం చేయాలని ఉండదండి. కానీ వాళ్ళ జన్మార్జిత సంస్కారాలు కావచ్చు, లేదంటే ప్రకృతి గుణాతీతమైనటువంటి ఈ గుణాల వల్ల కూడా కావచ్చు, రెండూ కావచ్చు. కానీ దోషమైతే జరుగుతున్నవి, తప్పులైతే జరిగి అదో స్థితిలోకి వెళ్ళిపోయి వారు బాధపడి ఇతరులను కూడా బాధ పెడుతూ ఉండడానికి కారణమే ఈ అజ్ఞానం. కనుక ఈ అజ్ఞానాన్ని పారదోలడానికి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏది మూల కారణం అని చెప్తున్నాడు. ఈ గుణాలే మూల కారణమని ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారండి. అన్నిటికంటే గొప్పది అంటే గొప్ప శత్రువు ఏంటయ్యా అంటే కామమే అని చెప్తూ ఉన్నారండి. అందుకోసమని ఈ ప్రస్తావన మనం చేయవలసి వస్తుందండి. కనుక ఇక్కడ 38వ శ్లోకంలో చెప్తున్నారు, ధూమేనా వ్రియతే వహ్ని యథా ధర్మో మలేన చ యథోర్వేనావృతో గర్భ తదా దేనేదమావృతం అని అంటున్నారు. ప్రతి శ్లోకంలో దాదాపుగా ధర్మం గురించే మాట్లాడుతూ ఉన్నారండి. ప్రతిదానికి కూడా ధర్మం అనేది మనకు గోడ లాంటిది, సరిహద్దు లాంటిది. మనల్ని రక్షించేది ధర్మమే తప్ప ఎటువంటిది మనల్ని రక్షించలేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. కనుక అన్నిటికంటే ఈ ధర్మాన్ని తప్పడానికి ఏది ప్రేరేపిస్తుంది అంటే కామము. కామం అంటే విపరీతమైనటువంటి కోరిక మనల్ని చెడు గుణం వైపు, అధర్మం వైపుకి మనల్ని నడిపిస్తూ ఉంది. ఈ భౌతిక సుఖాలని పొందడం కోసము ధర్మ మార్గంలో వెళ్ళేవారు ఉంటారు, అధర్మ మార్గంలో వెళ్ళేవారు ఉంటారు. కానీ ఎక్కువ భౌతిక విలాసాలు చేసేవారికి ఎక్కువగా అధర్మం వైపే అడుగులు వేపించేటటువంటి ఒకే ఒక కారణమే విపరీతమైనటువంటి కోరిక. మరి ఆ కామం యొక్క స్వభావాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. దాని ఉదాహరణలతో భగవంతుడు ఎంతో కవితాపూర్వకంగా ఇక్కడ చెప్తూ ఉన్నారండి. అదేంటంటే కామం యొక్క స్వభావం ఏంటంటే దాని యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నారు, నిప్పు పొగ. నిప్పు పొగ, నిప్పు నుంచి ఏమొస్తుందండి? పొగ. నిప్పు పొగ రెండు ఒకేసారి వస్తాయా? వెలిగిస్తూనే పొగ వస్తుంది కదండి. అది రెండు దాదాపు ఒకేసారి వస్తాయి, అవునా కదండి? కానీ ఇప్పుడు చూడండి, మనం ఒకటి గమనించామండి. ఐరన్ చేసేవాళ్ళు, ఇస్త్రీ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, బొగ్గుల్ని తీసుకుంటారు, వెలిగిస్తారు. వెలగగానే ఏమవుతుంది, నిప్పు అనేది వస్తుంది, పొగ అనేది వస్తుంది. ఎక్కువ పొగ వస్తే ఏం చేస్తామండి, దాన్ని ఏం చేస్తాడు, విసనకర్ర తీసుకొని విసురుతాడు. అప్పుడేమవుతుంది, పొగ అనేది పక్కకి వెళ్ళిపోయి నిప్పు అనేది, జ్వాల అనేది మళ్ళీ రగులుతుంది, అవునా కదండి? అలా పొగ అనేది నిప్పుని కప్పి ఉంచుతుంది అని ఇక్కడ చెప్తున్నారండి, అవునా కదండి? అలా మన జ్ఞానాన్ని కామం అనే గుణము కప్పి ఉంచుతుంది అని ఇక్కడ చెప్తున్నారండి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ గుణాల నుంచి వచ్చినటువంటి ఈ కామమే మన జ్ఞానాన్ని కప్పివేస్తుంది. కనుక ఆ అజ్ఞానంలో మనము తప్పులు చేస్తూ ఉన్నాము అంటే ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చెప్పేటటువంటి తత్వజ్ఞానం అండి. ఇది మనల్ని ఉద్దేశించి చెప్తున్నారా అనేది కాదండి. చిన్న దోషమైనా పెద్ద దోషమైనా మధ్య రకం దోషమైనా మనం సవరించుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఈ కామం అనే గుణమే ఎన్నో జన్మలకు హేతు అవుతున్నది. కనుక మనం తస్మాత్ జాగ్రత్తగా మనం ఉండాలి. కనుక కామం అంటే ఏంటి, దాని యొక్క స్వభావం అంటే ఏంటి, దాని యొక్క కర్తవ్యం ఏంటి, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని ఇక్కడ భగవంతుడు ఎంతో చక్కని ఉదాహరణతో మనకు చెప్తూ ఉన్నారండి. కనుక మన జ్ఞానాన్ని, మన వివేక శక్తిని అది కోల్పో చేస్తుంది. అంటే మన జ్ఞానాన్ని హరించి వేస్తుంది. మన వివేకం అంటే మన తెలివిని హరించి వేస్తుంది. మనం తెలివిగా ఆలోచించలేకపోతున్నాం, మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించలేకపోతున్నాం. అలా హరించి వేసేదే ఈ విపరీతమైనటువంటి కోరిక. మనకు అర్థమవుతుందండి ఇది. ఈ జ్ఞానం అర్థం. కామం అంటే మనకు ఒక వస్తువు కావాలనుకున్నాం అనుకోండి, ఆ వస్తువు మొదట మనలో ఆలోచన వస్తుంది. ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. ఒక వస్తువుని చూస్తాము, చాలా బాగుంది అనుకుంటాం. రెండవ దశలో ఏం చేస్తామండి, దాని గురించి ఎలా పొందాలి, ఏ విధంగా పొందాలి అని ఆలోచిస్తూ ఉంటాం. మూడవ దశలో ఏం చేస్తాం, మనము దాన్ని ఎలా తిరిగి పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఇక్కడ మనం ఆలోచన మొట్టమొదటి దశ ఆలోచన, మొదట ఆ కోరిక జనించడం అనేటువంటి దశ. ఆ దశలు ఇక్కడ చెప్తున్నారండి. ఇంకా రెండవ
ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే దుమ్ము పట్టిన అద్దం. ఇంకొక ఉపమానం ఏంటంటే దుమ్ము పట్టిన అద్దం. అద్దాన్ని తీసుకున్నాం, ఎంతో స్వచ్ఛంగా మన ప్రతిబింబం కనపడుతుందండి, అవునా కదండి. ఆ అద్దం అనేది మన జ్ఞానం అనుకుంటే, ఆ దుమ్ము అనేది ఉండే అది కామము. ఆ దుమ్ము ఏం చేస్తుందండి, అద్దాన్ని కనిపించనీయకుండా చేస్తూ ఉంది. కనుక అద్దం ఏం చేస్తుంది, ఆ దుమ్ము ఏం చేస్తుంది, అద్దాన్ని అంటే మన జ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది, అవునా కదండి. జ్ఞానాన్ని మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. రెండవ దశగా మరి మూడవ ఉపమానంగా ఇక్కడ చెప్తున్నారండి గర్భస్థ శిశువు అని అంటున్నారండి. గర్భస్థ శిశువు పైన ఉండేటటువంటి మావి అంటే గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు చుట్టూ ఏముంటుందండి, ఒక పొర అనేది ఉంటుంది. దాన్నే మావి అని కూడా అంటారు. ఇక్కడ సంస్కృత పదంలో గర్భవేష్టకపుటం అని కూడా అంటారండి. అది కప్పి ఉంచుతుంది. ఆ గర్భస్థ శిశువు ఎలా ఉన్నాడు, ఎలా ఎలా జీవించగలుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా కదులుతున్నాడా లేదా అనేది మనకు అవగతం అవ్వదు. అంటే మూడవ దశలో కామం అనేది విపరీతమైనప్పుడు, బలమైనప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియనటువంటి అదో స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇలా 3 దశలుగా 3 ఉపమానాలతో భగవంతుడు వివరిస్తూ ఉన్నారండి. ఎంతో సూక్ష్మమైనదండి తత్వం. ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఒకరు ఒక దుష్కర్మాచరణని ఎలా చేయగలరు, ఒక ఆగాయిత్యాన్ని ఎలా చేయగలరు, హత్యని ఎలా చేయగలరు, ఇలా దుష్కర్మల్ని ఎలా చేయగలరు అంటే ఇలాంటి మనస్తత్వాన్ని కలిగే ఇది ఎలా జనిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారండి. కనుక ఈ విధంగా 3 ఉపమానాలుగా 3 దశలుగా 3 ఉదాహరణలతో భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నారు. అయ్యా ఇంతకు కామం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉందండి కామము? ఎప్పుడు పుట్టింది? మనతో పాటు పుట్టింది. ఏం చేస్తుంది? ఈ మాత్రం పరిజ్ఞానం మనకుంది కదండి. మరి కామం అంటండి శాస్త్రంగా ఇక్కడ చెప్తున్నారండి. దానికి ఒక నిర్వచనం కూడా శాస్త్ర విదితమైనటువంటి ఉపనిషత్ నిర్వచనం కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారండి. కామ సంకల్ప విచికిష్ట శ్రద్ధ అశ్రద్ధ ధృతిర్ అధృతిర్ హీర్ ధీర్ భీర్ ఏ తత్వం సర్వం మన ఏవా అని బృహదారణ్యోపనిషత్ చెప్తుందండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, కామం అనేది అంటండి మనము పుట్టక ముందు ఎక్కడ ఉంటుందట అంటే ఆ విపరీతమైనటువంటి కోరిక కలిగినటువంటి తత్వము ఈ ప్రకృతిలో ఉంటుందటండి. మూల ప్రకృతిలో దాగి ఉంటుందట. ఆ కామం అనేది మనస్సులో ఉంటుందట. మరి మనసు అనేది ఎక్కడ ఉంటుందట అంటే ప్రకృతిలో ఉంటుందట. మనసు అనేది ఎక్కడ ఉంటుంది? ప్రకృతిలో. మనసులో ఉండేదే కామం. మనసుకు ఉన్నటువంటి గుణమే కామం అంటే కోరిక, విపరీతమైనటువంటి వ్యామోహం. కనుక మనస్సు అనేది మనం పుట్టినప్పుడు ఆ మనస్సు అనేది మన హృదయంలోనికి ఈ రజోగుణాల ద్వారా, ఈ త్రిగుణాల ద్వారా మనలోకి ప్రవేశించి ఒక మనసు అనే భావాన్ని, పదార్థాన్ని, వస్తువుని ఏర్పాటు చేస్తుంది. ఈ మనసు కామం అనే గుణాన్ని కలిగి ఉంటుంది అని ఇక్కడ శాస్త్రయుక్తంగా చెప్తున్నారండి. మన మనస్సు యొక్క కర్తవ్యం ఏంటి? సంకల్పం. ఇది కావాలి, ఇది వద్దు, కోపం, భయం, క్రోధం ఇవన్నీ కూడా ఈ దుర్గుణాలన్నింటినీ కూడా మన మనసు అనేది కలిగి ఉంటుందట. అజ్ఞానం, కామం, సందేహం, భయం ఇవన్నీ కూడా మన మనస్సులో ఉంటాయట. కనుక ఎప్పుడు అయితే మనము అంటే సృష్టి జరగకముందు, సృష్టి జనించకముందు ఈ మనస్సు అనేది ప్రకృతిలో ఉంటుందట. ఆ మనస్సులో కామం అనేది ఉంటుందట. ఎలా ఉంటుందట? సూక్ష్మ రూపంలో ఉంటుందట. అంటే ఎవరికీ కూడా అవగతం కానటువంటి తత్వరూపంలో ఉంటుందట. మరి మన మనసులో మనం సృష్టించబడిన తర్వాత మనసు కామం అనేది మనలోనికి చేరి ఈ కోరికలన్నిటికీ, ఈ కర్మలన్నిటికీ కారణభూతం అయినటువంటి, అలాగే మన సంస్కారాలు కూడా దానితో తోడయి. ఇప్పుడు చూడండి, ఒక మంచి వ్యక్తి ఉంటాడు, ఒక అజ్ఞాని కూడా ఉంటారు. మరి మంచి వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి అజ్ఞానం చెప్పినటువంటి మాటలు వింటాడా? వినడా? అంటే మనలో ఆ చెడు సంస్కారం ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వింటామండి. ఇంకొకరు చెప్తారంటే, అయ్యా ఆ పక్కవాడి వల్లే నేను చెడిపోయాను. ఇది ఎంతవరకు అండి? పక్కవాడు చెడు చెప్పినా కూడా మనం వింటున్నామంటే మనలో ఉన్నటువంటి ఆ దుస్సంస్కారమే. అవునా కదండి? అవునా కదండి? కానీ మనం ఏం చేస్తాం? ఇది నేను పక్కవాడి వల్లే ఇలా అయిపోయాను అని నిందిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ జ్ఞానం మనకు విదితంలో లేదు, అవగతంలో లేదు. కనుక చాలా చాలా సూక్ష్మంగా ఆలోచించాలండి. ఎంతో విశ్లేషణగా ఆలోచిస్తే తప్ప ఈ తత్వజ్ఞానం అనేది మనకు అర్థం కాదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. మరి కనుక సృష్టి పూర్వానికి ముందు ఈ మనస్సు కామం అన్నీ కూడా సూక్ష్మ రూపంలో ప్రకృతి, మూల ప్రకృతిలో ఇవి స్థిరపడి ఉండి, ఆ తర్వాత ఎప్పుడైతే మనం జనిస్తామో మొట్టమొదటి దశలో ఏం చేస్తామండి? ఒక ఉదాహరణ చెప్పుకుందాం. కీచకుడు మహాభారతంలో కీచక పర్వమే కదండి ఇప్పుడు నడుస్తున్నది. అవునా కదండి?
కీచక పర్వము దుశ్శాసన పర్వమే కదా ఇక్కడ నడుస్తుంది. మన బయట సంఘటనలు అన్నీ చూస్తే ఎలా ఉంది, ద్రౌపది దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగేటటువంటి స్థితులు ఏంటివి, కీచక పర్వాలే. అవునా కదండి, ద్రౌపది కీచక పర్వాన్ని ఒక్క కీచక పర్వాన్ని చూసిందండి, కానీ మనం మొత్తం అదే దాదాపుగా అవే చూస్తూ ఉన్నాం. జయద్రథుడు ద్రౌపది దేవిని అపహరించుకొని పోతాడు, బలవంతంగా ఎత్తుకొని వెళ్ళిపోతాడండి. అవునా కదా, కానీ ఇప్పుడు ఈ సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయా లేదా, జరుగుతున్నాయి. అవునా కదండి, దుశ్శాసన పర్వం ఇప్పుడు జరుగుతుందా లేదా, జరుగుతున్నా లేదండి. అదేదో ఒక్క ఉదాహరణ, ఒక్క క్యారెక్టర్ మాత్రమే అక్కడ జరిగింది, కానీ ఇక్కడ దాదాపుగా అవే జరుగుతున్నాయి. మరి అలాంటి చర్యలకు లోనైన వాళ్ళు కీచకుడి యొక్క పరిస్థితి ఏమైంది, దుశ్శాసనుడి యొక్క పరిస్థితి ఏమైంది మనం తెలుసుకోపోతాం, మహాభారతంలో తెలుసుకున్నాం. అవునా కదండి, ఆ ఉదాహరణ చూపించడానికే మనకు చెప్తున్నారండి. ఆ ఉదాహరణ ద్వారా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ. మరి ఇక్కడ చెప్తున్నారంటే మొట్టమొదటి దశలో కీచకుడు ఏమనుకున్నాడట, ద్రౌపదిని చూసి మోహించాడట. అబ్బా ఎంత సౌందర్యవంతురాలు అని వ్యామోహపడ్డాడట. అంటే ఆ ఆలోచన, ఆ కోరిక మనసులో పడినది. మొదటి దశ ఏమవుతుంది, కోరిక అనేది జనించడం. అంటే ఇంద్రియాల ద్వారా ఒకరిని చూడడం వల్ల, ఒక వస్తువుని చూడడం వల్ల మన మనసులో ఆ కోరిక జనించడం అనేది మొదటి దశ. ఓకేనండి, మొదటి దశలో మనము నివారణ చేసుకోవచ్చు ప్రయత్నిస్తే. మొగ్గ దశలో ఏదైనా సరే తుంచేయచ్చు కదండి. మొగ్గ చూడండి, చిన్న మొగ్గ దశలో ఉంటే దాన్ని తుంచేయచ్చా. అలాగే ఇస్త్రీ పెట్టెలో అదే కదండి జరిగింది. ఆ పొగని మనము ఊపడం ద్వారా పక్కకి నెట్టేయవచ్చు. అంటే అది సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపంలోకి రాబోతూ ఉంది. కాబట్టి మొదటి దశలో చెడు కోరికలు కలుగుగానే వాటిని నియంత్రించవచ్చు. మనకు ఆ శక్తి అనేది మనకు ఉంటుంది. మరి రెండవ దశలో ఏమవుతుంది, కీచకుడు ఏమనుకున్నాడు, ఆమె గురించి తదేకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఆమె అందాన్ని, సౌందర్యాన్ని, గుణాలని అన్నింటినీ కూడా రాత్రింబగులు ఆరాధిస్తూ బలమైన కోరిక సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపంలోనికి ఆ కోరిక అనేది బలమైపోయింది, బలం అవుతూ ఉన్నది. అవునా కదండి, కనుక విపరీతమైన కోరికల్ని మనం ఫస్ట్ గుర్తించాలి. మన మనసులో ఇలాంటి కోరిక ఉంది, అది మంచిదా కాదా అనే విచక్షణ జ్ఞానం మనలో ఉండాలి. ఎందుకంటే ఇదే అన్ని అనర్థాలకు దారితీస్తుంది. రెండవ దశలో ఏమైంది, ఈమెను ఎలా పొందాలి, ఏ విధంగా నేను పొందాలి, ఆమెకు ఎంతమంది భర్తలున్నా ఎవరున్నా నేను ఆమెని పొందాలి అని నిర్ణయించుకున్నాడు. అని బలంగా కోరుకుంటూ ఉన్నాడు రెండవ దశలో. మరి మూడవ దశలో ఏం చేశాడు, ఆచరణలో పెట్టేశాడు. మూడవ దశలో ఏం చేశాడు అంటే మొత్తం స్థూల రూపంలో గెలిపింది. ఇంకా బలంగా కోరిక అనేది ఏర్పడిపోయింది, స్థిరపడిపోయింది. ఎలా అయినా సరే అధర్మ మార్గంలో అయినా సరే ఆమెని పొంది తీరాలి అని వ్యామోహపడినటువంటి ఆ దశ మనం ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. ఇక్కడ జ్ఞానం ఏమవుతుంది, కిందకి అనగదొక్కబడుతుంది. అతనికి కూడా జ్ఞానం ఉంది కదండి, అవునా కదా, అతను కూడా రాజ్యంలో పరిపాలించేవాడు. కానీ అతనికి కూడా జ్ఞానం ఉన్నా కూడా ఈ స్థితిలో మూడవ దశలో ఆమె ఎలా అయినా సరే పొంది తీరాలని ఆ మూడవ దశలో ఏమయ్యాడు, ఆమెను పొందబోయి మట్టి పాలు అయ్యాడు. అంతేకాదని ఆయన స్థితి ఏమైంది, భీముడు వచ్చి ఆయన్ని మట్టి కనిపించాడు. ఏమైందండి మూడవ దశలో, మరి ఆ జ్ఞానం ఆయన్ని పనిచేస్తుందా. ఈమె వివాహిత, ఈమె నేను మళ్ళీ తిరిగి చూడండి, ఎప్పుడు కూడా అంటే ఏ సంస్కృతిలో అయినా సరే ఆడవారే స్వయంగా వరించాలే తప్ప వారిని బలవంతం పెట్టి మభ్యపెట్టి చేయరాదు. ఇదే దుశ్శాసన పర్వం, కీచక పర్వం. ఏమవుతుందంటే ఆ స్థితి అందరికీ మనకు విదితమే అని ఇక్కడ చెప్పు. కానీ ఇప్పుడు జరిగేటివన్నీ కూడా అలాంటివే. అవునా కదండి, డబ్బుని ఎలాగ అధర్మంగా సంపాదించడం, అందరి మీద ఆధిపత్యం చేయడం, ఇలా అందరినీ కూడా ఆడవారిని అందరినీ కూడా మభ్యపెట్టడం, అత్యాచారాలు చేయడం మన సంస్కృతి సాంప్రదాయం అయిపోయింది. ఇటువంటి స్థితిలో మనం భగవద్గీతను ఎలా ప్రచారం చేయాలి, అంత సీరియస్గా మనం కూడా భగవద్గీతని ప్రచారం, ఇది అంటే ఆవశ్యకత. మన కోసమనే కాదు, ఇక్కడ మనమందరూ మంచివారే పర్వాలేదు, కానీ ఇలాంటి స్థితిలో మనం ఏం చేయాలి, మనకు తోచినటువంటి ఆ ఉడత భక్తి సేవను ఆ జ్ఞానం ద్వారా మనము బయట యుద్ధం చేయాలి. ధర్మ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అండి. మనం వయసు అయిపోయింది అనేదానికి మనం ఎంత చేయాలో మనం చూడండి. ఇప్పుడు మంచి సత్సంగాలు చేస్తున్నాం, ఈ శక్తి అంతా కూడా బయటికి తప్పకుండా వెళ్తుందండి. ఆ ధర్మమే బయటికి వెళ్ళి రక్షించేటటువంటి శక్తి మనము ఏర్పాటు చేయాలి. మన కనీస ధర్మాన్ని మనము పరిపాలించాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. మరి కనుక మొట్టమొదటి ఉపమానంలో ధూమేన వ్రియతే వహ్ని అని మనం ఇక్కడ చెప్పుకున్నాము. రెండవ దశ కూడా ఇక్కడ చెప్పేసుకుందాం. మరి
రెండవ దశలో యథాధర్మం మలేనచ అని రెండవ ఉపమానంగా ఇక్కడ చెప్తూ ఉంటారు. అంటే అర్థంకి మనం ఇంతవరకే చెప్పుకున్నామండి, ఆ దశ కూడా అయిపోయింది. మరి మూడవ దశలో ఇక్కడ చెప్తున్నారండి, యథోల్వేన వృతో గర్భ. చూడండి, రేపు మీకు ఒక వీడియో చూపిస్తాము, ఇదందరికీ మీ అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ గర్భస్థ నరకం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం పరికిద్దాము. మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం నిజంగా ఆనందంగా ఉన్నామా, నిజంగా సంతోషంగా ఉన్నామా, వాస్తవంగా మన యొక్క స్థితి ఏంటి అనేది, గర్భంలో గర్భస్థ శిశువు నుంచినే మన యొక్క స్థితి అనేది ఆనందంగా ఉన్నామా, దుఃఖంగా ఉన్నామా, బాధగా ఉన్నామా అనేది మనకి అవగతం అవ్వాలంటే మనము చూడవలసింది. గర్భస్థ శిశువుకి ఎలా ఉంటుందట అంటే తెలుసా అండి, ఎటువంటి స్వాతంత్రము ఉండదట. ఎలా ఉంటే అలానే ఉండిపోతాడట. కనుక ఆ స్థితిలో జ్ఞానం అనేది పనే చేయదు అని ఇక్కడ విశదీకరణ చేస్తూ ఉన్నారండి. కనుక ఆ 3 దశల్లో కూడా మొదటి దశలో మనం నివారణ చేయొచ్చండి కోరికల్ని. రెండవ దశలో ఏమవుతుంది, అది సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితికి బలం అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా మనం సత్కర్మలను చేసి జ్ఞానంతో అప్పుడు కూడా ఆ కోరికలు నివారించే శక్తి మనకుంది. మరి మూడవ దశలోకి వచ్చేసామా, ఇంకా మనము ఆ కోరికల్ని నియంత్రించడం అసంభవం, అతి కష్టం అయిపోతుందండి. కనుక మనసు అనేది చాలా దృఢమైనదండి. మనకంటే కూడా మనసు అనేది చాలా దృఢమైనది. ఎప్పుడు? జ్ఞానం లేనప్పుడు, సరైనటువంటి ప్రామాణికమైనటువంటి జ్ఞానం లేనప్పుడు ఇది ఇలా జరుగుతుంది అని చెప్పారు. మరి ఈ 3 దశల్ని కూడా ఇంకో విధంగా కూడా చెప్తున్నారండి. ఈ కామం కూడా 3 రూపాల్లో ఉంటుందట. సత్వరూపమైనటువంటి కామం, రజోరూపమైనటువంటి కామం, తమో రూపమైనటువంటి కామం. సత్వరూపంలో కూడా కామం ఉంటుందటండి. దానికి ఉదాహరణలు కూడా ఇక్కడ చెప్తున్నారు. సత్వరూపంలో ఉండే దానికి ఒక ఉదాహరణ చెప్తే మనకు అర్థమవుతుందండి. ఒక సాధువు ఉన్నారటండి, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఒక సాధువు ఉన్నారట, ఆయన 90 సంవత్సరాలు తపస్సు చేసి అష్టసిద్ధుల్ని పొందాడట. ఎన్ని సంవత్సరాలండి? 90 సంవత్సరాలు. అంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి? 100 సంవత్సరాల్లో 90 సంవత్సరాలు తపస్సు చేసి ఆయనకు కోరిక ఉందటండి, నేను అష్టసిద్ధుల్ని సంపాదించాలి అని. ఆ 90 సంవత్సరాలు కష్టపడి అష్టసిద్ధులు సంపాదించేసుకున్నాడు. ఒకరోజు అమ్మయ్య, నేను నా సిద్ధులన్నింటినీ పొందేశాను. కనుక ఆయన ఒక చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉన్నాడట. ఇంతలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడట. అయ్యా మీరు ఎవరు అని అడిగితే ఆయన చెప్పారట, నేను అష్టసిద్ధిని సంపాదించినటువంటి ఒక సిద్ధుణ్ణి అని ఆయన పరిచయం చేసుకున్నారట. మరి సరే మీరు ఏం చేయగలరు మీ సిద్ధితో అని అడిగారట. ఆ ఎదురుగా వస్తుందే ఆ ఏనుగు, దాన్ని ఇప్పటికిప్పుడే నేను సంహరించగలను. ఎలా? ఆ కమండలంలో నీళ్లు తీసుకొని ఆ ఏనుగు మీద చల్లితే ఏమవుతుంది? ఏనుగు వెంటనే చనిపోతుంది. అంతేనా? సరే, చంపడం అనేది ఈజీ. మళ్ళీ దాని యొక్క ప్రాణాన్ని తిరిగి తెప్పించగలరంట. అదేంటి? అదేమన్నా పెద్ద కష్టమా? చేసి చూపిస్తారు చూడండి అని మళ్ళీ కమండలం తీసుకొని నీరుని సంప్రోక్షణ చేశారట. వెంటనే ఆ ఏనుగు బతికిందట. వెంటనే సన్యాసి గారు ఒక ప్రశ్న వేశారట, మీరు ఏనుగుని చంపారు, ఏనుగుని బతికించారు, ఇందులో ఏం ప్రయోజనం? ఇందులో ఏం గొప్పతనం? మీరు ఏం సాధించారు? అవునా కదండి. శ్రీల ప్రభుపాదుల వారు ఒక మంచి ఉపమాన ఉదాహరణ చెప్తారండి. అదేంటంటే, ఎప్పుడైతే ఆయన వెళ్తూ ఉన్నారో ఒక సిద్ధుడు కనపడినాడండి. కుంభమేళకు వెళ్తే చాలామంది సిద్ధ పురుషులు వస్తారండి. వాళ్ళు నీళ్ళల్లో తేలడం, గాల్లో తేలడం అన్నీ చేస్తారండి. ఆ సిద్ధులన్నీ సంపాదిస్తారు కష్టపడి. మరి ఆయన అన్నాడటండి, ఈ నదిని నేను బోటు లేకుండా ఈ వైపు నుంచి ఆ వైపుకు వెళ్ళిపోతాను అన్నాడట శ్రీల ప్రభుపాదుల వారితో. అవునా, ఏది చూపించండి అంటే ఆయన ఈ నది నుంచి ఆ నదికి వెళ్ళిపోయాడట ఒక సిద్ధుడు. ఈయన అన్నారు, ఈ సిద్ధిని సంపాదించడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అడిగాడట. 50 సంవత్సరాలు పట్టింది అన్నాడట. 50 సంవత్సరాలు వేస్ట్ చేశారా? నేను ₹1 ఇచ్చి ఆ నదిని ఈ వైపు నుంచి ఆ తీరానికి ఒక ₹1 పెట్టి ఎంత సమయంలో వెళ్ళాను? అదే, మీరు ఈ సిద్ధిని సంపాదించి ఏమి సాధించారు అని అడిగారట. అవునా కదండి. అష్టసిద్ధులు సంపాదించి ఈ ప్రయోజనం కోసమా? ఒక మూగజీవిని చంపడము, ఒక మూగజీవిని బతికించడం కూడా ఒక సిద్ధేనా? ఒక ప్రయోజనమేనా? ధర్మానికి, సమాజానికి మీరు చేసే సేవ ఇదేనా అని అడిగాడట. అప్పుడు ఆ సిద్ధ పురుషుడు, ఆ సిద్ధి ఆలోచించాడు, అయ్యో నిజమే కదా, నా 90 సంవత్సరాల జీవితాన్ని ఈ అష్టసిద్ధుల కోసము బూడిద తేవడం, ఇంకా చాలా చేస్తారండి, వస్తువుల్ని మ్యాజిక్ చేయడం, అది కనిపించకుండా ఇది కనిపించేట్టుగా ఇలా బూడిదని తీయడం, ఇలా ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? అవునా కదండి. దానివల్ల తన ఆత్మకు తన ప్రయోజనం చేసుకున్నారా? ముక్తిని పొందారా? లేదు. అదే సమయాన్ని ముక్తిని పొందడానికి ఉపయోగిస్తే
ఎంత ప్రయోజనకరం అండి, అవునా కదండి. అప్పుడు ఈ సాధువు ఆలోచించారట, అయ్యో నిజంగా ఈ సన్యాసి చాలా సరైనటువంటి ఆ లక్ష్యం గురించి నాకు వివరించారు కనుక నేను కూడా ఆయన బాటలోనే వెళ్ళిపోతాను అని ఆయనకి సాక్షాత్కారం లేదా రియలైజేషన్, ఆ పరివర్తన అనేది ఆయనలో వచ్చిందట, అవునా కదండి. మొదటి దశలో ఏమైందండి, సత్వగుణంతో కూడినటువంటి కామం వల్ల మనము మెల్లగా తప్పించుకోవచ్చు. మరి రజోగుణంతో కూడినటువంటి కామం ఉన్నదనుకోండి, దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పారండి. ఒక సాధువు ఒక సముద్ర తీరంన ధ్యానం చేసుకుంటూ ఉన్నారట, ప్రాణాయామం చేస్తూ ఉన్నారట. సముద్రంలో ఎక్కువ గాలి వచ్చిందటండి. ఈయన కోపం వచ్చేసింది, నేను ప్రాణాయామం చేస్తున్నాను, ఇంత గాలి వస్తే నేను ఎలా చేయాలి ప్రాణాయామం అని చెప్పి ఆయన కోపం వచ్చి, ఓ గాలి నీవు నీ వేగాన్ని ఆపే అని శపించాడట. వెంటనే గాలి మొత్తము వీయడం ఆగిపోయిందట. వెంటనే ఆయన ప్రాణాయామం చేసుకుంటూ ఉన్నారు చక్కగా. కానీ ఆ సముద్రంలో ఒక ఓడ ఉందటండి. ఆ గాలి అనేటువంటి ఆ వేగం లేక ఆ పడవ ఆ ఓడ మునిగిపోయిందట. అందులో చాలామంది మనుషులు ఉన్నారట, వారందరూ కూడా ప్రాణాలని కోల్పోయారట. మరి ఈయన చేసినటువంటి సత్కర్మాచరణ ఇది కాదు, తనకు ఉన్నటువంటి సిద్ధిని దేనికి ఉపయోగించాడు, ప్రాణాలు తీయడానికి ఉపయోగించాడు, అవునా కదండి. ఈ సిద్ధి కూడా ఒక ప్రయోజనాన్ని చేకూర్చిందా. కనుక ఆయన యొక్క స్థితి ఏమైందో తెలుసా, ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. ఇది అండి. కనుక రజోగుణంతో అంటే కోరికలతో చేసేది, స్వార్థంతో చేసేది దేనికి అది దారి తీస్తుందంటే నరకానికి అని ఇక్కడ చెప్తున్నారండి. మరి మూడవదైనటువంటి తమ ప్రధానమైనటువంటి కోరిక కామం అంటే ఇక్కడ చెప్తున్నారండి. తమో గుణం ఎప్పుడు కూడా మనకి ఏం చెప్తుందట అంటే, అయ్యా నువ్వేం పని చేయొద్దు, హాయిగా చక్కగా నిద్రపో, విశ్రాంతి తీసుకో అని చెప్తుందట. కానీ రజోగుణం ఎప్పుడు కూడా క్రియాశీలంగా పరిగెడుతూ ఉంటుందట, తన జ్ఞానాన్ని కూడా వినదట. కానీ తమోగుణం అయ్యా నువ్వేమీ పని చేయొద్దు, చక్కగా నువ్వు గుర్రు పెట్టి నిద్రపో అని చెప్తుందట. మరి నేను ఏం చేయాలి, నెక్స్ట్ నా బతుకు తెరువుకి ఏం చేయాలంటే అది చెప్తుందట, ఏదో ఒక దొంగతనం చేసేయి, ఏదో ఒక దుర్గతం చేసేయి, అంతే కదా. ఎందుకండి రోజు కష్టపడడం, ఏదో ఒక బ్యాంకుని ఒక మంచి ప్లాన్ చేసి ఒక పెద్ద బ్యాంకుని కొల్లగొట్టేసామనుకోండి, చక్కగా పెద్ద సంపద నాకు వచ్చేస్తుంది, నేను జీవితాంతం హాయిగా బతికేయచ్చు అని ఈ తమోగుణం అనేది మనల్ని చెడు మార్గంలోనికి, అధర్మం వైపుకు మనల్ని తోసేస్తుందట. కనుక తమోగుణాన్ని మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా దాన్ని రూపుమాపుకోవాలి అని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా ఒక దొంగ ఉన్నాడటండి. ఒక చెరువులో ఒక యజమాని చేపల్ని పెంచుతూ ఉన్నాడట. ఈ దొంగ వెళ్ళి రాత్రిపూట, అయ్యో ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి, నేను దొంగతనంగా వెళ్ళి వాటిని పట్టేసుకుంటే ఏమవుతుంది, నేను బాగా లాభానికి అమ్ముకోవచ్చు అని అనుకొని రాత్రిపూట వెళ్ళి ఆ చేపల్ని పడుతూ ఉన్నాడట. ఇంతలో ఆ యజమాని దగ్గర ఉన్నటువంటి పనివారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చారట, అయ్యా తనుకుంటూ వచ్చారట. వెంటనే ఆ దొంగ పారిపోయాడట. పారిపోతూ ఉండగా ఒకచోట ఆయనకు భయం వేసి ఎక్కడ దాక్కోలో తెలియక వారందరూ కూడా చలి మంట కాచుకుంటారు కదండి, ఆ కట్టెలన్నీ కూడా బూడిదైపోయాయట. ఆ బూడిద తీసుకుని మొత్తం శరీరం అంతా పూసేసుకొని చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నటువంటి ఒక సన్యాసిలాగా, సాధువులాగా దర్శనం ఇచ్చాడట. వీరు వెతుక్కుంటూ రాగా దొంగ కనిపించలేదు, కానీ ఒక సాధువు కనపడ్డారటండి. ఆ దొంగ సాధువుని చూసి అయ్యో మంచి సాధు పురుషుడే, సిద్ధ పురుషుడే అని ఆయన వీళ్ళందరూ కలిసి పాదాభివందనాలు చేశారట. మరి మరుసటి రోజు వాళ్ళ భార్యలు కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పాదాభివందనం చేశారట. ఆ మరుసటి రోజు మిత్రుని, బంధువులు అందరినీ తీసుకొచ్చి పూలు, ఆ పండ్లు, ధనము, ధాన్యాలు అన్నీ తెచ్చి ఆ దొంగ సాధువుకు అర్పించి, అయ్యా మమ్మల్ని మీరు రక్షించండి అని మొక్కారట. ఇంతలో ఈ దొంగ ఏం ఆలోచించాడు, అయ్యో నేను ఎంత అపరాధం చేశాను, నేను దొంగతనం చేయాలనుకున్నాను, నేను మంచివాడిని కాదు, అయినా కూడా వీళ్ళు నన్ను దేవుడిలాగా భావిస్తున్నారు, నేను చెడు చేయాలనుకున్నా వీరు నాకు మంచి చేయాలనుకుంటున్నారు, నిజంగానే నేను ఆ వైరాగ్యాన్ని తీసుకుని వస్తే ఇంకెంత మంచి సత్ఫలితం నాకు వస్తుందో అని ఆయన యొక్క గుణాన్ని ఆయన మార్చుకున్నాడట. కనుక కామం అనేది సత్వ రజస్ తమో గుణాలలో నడుస్తూ ఉంటుందట అని ఇక్కడ విశదీకరిస్తున్నారు. కనుక మనం ఏం చేయాలంటే ఆ సత్వ ప్రధానమైనటువంటి కామము మనకు వద్దు, ఆ రజోగుణమైనటువంటి ప్రధానమైనటువంటి ఆ కామము వద్దు, తమో గుణపూరితమైనటువంటి కామాన్ని కూడా మనం దరిచేయకుండా చేయాలంటే ఏం చేయాలి, ఈ జ్ఞానాన్ని మనము అవగతం చేసుకోవాలి. కనుక కామం అంటే దాని యొక్క అర్థం విశిష్టతని భగవంతుడు ఎంతో చక్కగా దృష్టాంతాలతో అర్జునుడికి వివరించాడట. ఈ విధంగా కామం యొక్క తీవ్రతను, దాని యొక్క దుష్ప్రభావాలను అర్జునుడికి అర్థమయ్యేలాగా చేశారట. కాబట్టి ఈ విధంగా మనము
కామాన్ని యొక్క తీవ్రతను, దాని యొక్క దుష్ఫలితాన్ని మనము ఈ శ్లోకం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భగవద్గీత की जय. శ్రీల ప్రభుపాద की